ఇదిగోండి మీ బంగారం, నీ బంగారం. తీసుకో అమ్మా. బావగారు, అల్లుడు గారు వెళ్ళిపోతున్నారు. మీరైనా కాస్త నచ్చ చెప్పి వారిని తీసుకురండి. నేనేమన్నా చెప్పనండి, వాడన్నది కరెక్టే. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఏంటని నేను బాధపడుతున్నాను. కానీ దానికి కారణం మేం కాదు కదా. ఇంకా తల ఉంచుకుంటూ పోతే మా మర్యాదకే చిన్నతనం. మేమేం చేయగలం చెప్పండి? మా మనసు చెప్పినట్టు మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. అవే అర్చన, ఉండండి, కాసేపు ఆగండి. అమ్మా, ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. కన్న కూతుర్ని అడగకూడని మాట అడిగే పరిస్థితి వచ్చింది. అందుకే అడుగుతున్నాను, నన్ను ఏం చెయ్యమంటావమ్మా? నీకు నాకు మధ్య పేగుబంధం ముడేసింది. ముందు నువ్వు అల్లుడు గారు నన్ను క్షమించాలమ్మా. మనస్ఫూర్తిగా క్షమించాలి. కావ్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇన్నాళ్ళకి ఒక మంచి సంబంధం కుదిరింది. ఈ కళ్యాణ మండపంలో తాళి కట్టేదాకా వచ్చి ఇప్పుడు ఆగిపోయింది. అది పెళ్లి కూతురై కూడా ఒంటరిగా నిలబడింది. దీని పెళ్లి విషయంలో ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చాయో అన్నీ నీకు తెలుసమ్మా. ఇప్పుడే ఏదో దీనికి కాలం కలిసొచ్చి మంచి సంబంధం కుదిరింది. పెళ్లి జరగబోతుంది అనుకుంటే ఎవరి దిష్టి తగిలిందో ఏమో, నా సంతోషం ఆవిరైపోయింది. మేమంతా ఇలా నిలబడిపోయాం. అమ్మా అర్చన, దీని పెళ్లి బాగా జరగాలంటే, దీని జీవితం నిలబడాలి అంటే నాకు ఇంతకు మించి వేరే మార్గం కనిపించడం లేదమ్మా. అర్చన, దయచేసి చాలు. చాలు. అంతకు మించి నన్ను నువ్వేమీ అడగొద్దు. ఇంకా ఇక్కడుండి మిమ్మల్ని బాధ పెట్టాలని మేము అనుకోవడం లేదు. కానీ వెళ్ళడానికి ముందు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను.
ఇక నుంచి మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, బంధుత్వం లేదు. అన్నీ తెగిపోయాయి. ఇక నుంచి మీరెవరో మేమెవరో. అర్చన, మంచైనా చెడైనా ఏం జరిగినా మీరు మా ఇంటి గుమ్మం తొక్కద్దు, మేము మీ ఇంటి గుమ్మం తొక్కం. అర్చన అనే కూతురు మీకు పుట్టిందనే విషయమే మర్చిపోండి. లేదా పుట్టినా చచ్చిందనుకోండి. పదండి వెళ్దాం. ఏంటి నాకే కర్మ? నేను ఏం పాపం చేశాను? నాకెందుకు ఈ పరిస్థితి? నా కూతుళ్ళందరూ బాగుండాలనుకున్నాను. అదేనా నా తప్పు? అదేమన్నా తల్లిగా కోరరాని కోరిక, దురాశ నేను చేసుకున్న పాపమా? అయ్యో భగవంతుడా! అమ్మా ఊరుకో. అమ్మా ఏడోకమ్మా. అమ్మా ఊరుకోమ్మా. అమ్మా ఊరుకోమ్మా. అయ్యా, నేను అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి. పీటల మీద కూర్చున్న పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మధ్యలో లేవకూడదు అంటారు, కానీ తప్పనిసరే లేచారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ముహూర్తానికి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు వెళ్ళి పెళ్లి కుమారుని తీసుకురండి.
ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. అలాగేనండి. రే వినోద్, నాన్న, నువ్వు మీ అమ్మని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టు. నేను వెళ్ళి పెళ్లి కొడుకు ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తాను. అలాగే నాన్న. లేవు. అమ్మలే లేమ్మా. అల్లుడు గారు, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. మా కుటుంబంతో తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయారు. మాతో ఏ సంబంధం లేదు, ఏ బంధుత్వం లేదని అర్చన వెళ్ళిపోయింది. మాకు కావ్య పెళ్ళే ముఖ్యం. ముహూర్తానికి టైం అవుతుంది. రెండల్లుడు గారు. సారీ బావగారు. పర్వాలేదు బావగారు, మీరెందుకు సారీ చెప్పడం? మీరేం చేస్తారు? అల్లుడు గారిని రమ్మని చెప్పండి. పదరా వెళదాం. పదండి. తీసుకోండి అమ్మా, మీరు కూడా అక్షతలు తీసుకోండి. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం వరావహం యాశామందే హరశ్యామో హృదయస్థో జనార్దనం ఆపదామద హర్తారం ధాతారం సర్వసంపదం లోకావిరామం శ్రీరామం భూయో భుజో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అయమూర్తసుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతిరేంద్రేంద్రస్వరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర భార్దో ధనుర్ధరః తత్ర శ్రీ విద్యార్భూతి ధ్రువాణేతిర్మతిర్మమ శ్రుతే సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే. బాబు లేచి నిలుచొని అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయి నాయన. గట్టి మేళం వాయించండి, గట్టి మేళం వాయించండి. మాంగళ్యం తంతునానేన మమ దేవన హేతునా కంఠే భద్రామి శుభకేతో త్వం దేవం సరదాం సతం మాంగళ్యధారణ అయమూర్త సుముహూర్త వస్తు తదేవ లగ్నం సుదినం తదేవా తారాబలం చంద్రబలం తదేవా విద్యాబలం దైవబలం తదేవా లక్ష్మీవతి త్రయంగ్రేకం స్వరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర వార్తో ధనుర్ధరః తత్ర శ్రీ విద్యార్భూతి ధ్రువాణేతిర్మతిర్మమ దంపతుల నక్షత్ర ఆశీర్వదించండి. శతమానం భవత శతః పురుషః శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. సువలగ్న సావధాన సుదినం సావధాన సుముహూర్త సావధాన అయమూర్త సుముహూర్తస్తు. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షో సహస్రపాతం సభోగం విద్యదోరత్వా అష్టతిష్టదశాంగణం పురుష ఏవేదకం సర్వం యద్వాదం యస్య భవ్యం కృతార్థాతస్య సేనహం యదన్నేన ద్రోహతి ఏతావానస్య మహిమా అతాయాయ గుజ్జ పురుషః పాదోస్య భిక్షాభూతాని. నాన్న జాగ్రత్త. అర్చన పద.
ఏమయ్యా ఏంటయ్యా ఏమైంది మైనర్ బాబులా టిప్పు టాపులా ఫోజులిస్తూ వెళ్ళి ఇదేంటయ్యా మందు బాబాయ్ దేవదాసలా వచ్చావు అసలేం జరిగిందయ్యా ఏమైందంటే ఏమైంది జగమేమా బతుకేమ్మా నీ తెలుసుగా భాగ్యం ఇంకా నేను చెప్పేదేముంది అంతా జరిగిపోయింది. తెలుస్తూనే ఉంది తంతు కన్న తండ్రిని శుభకార్యానికి తీసుకెళ్లి పెళ్లి పేరు చెప్పి పీకల దాకా తాగించి పరువు తీసుకొస్తున్నారన్నమాట. పథకం బాగానే వేశారు. పథకమా ఆయన మీద? అర్చన ఆ ఆయన మీద కాకపోతే నా మీద